హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మా చిన్న బాబు రిక్కీది బర్త్డే సెలబ్రేషన్ చూపిస్తానండి. బర్త్డే సెలబ్రేషన్ చాలా సింపుల్గా ఇంట్లో వరకే చేసుకున్నామండి. మేము 4 మెంబర్స్ సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఈసారి. నార్మల్గా మార్నింగ్ స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో సెలబ్రేషన్స్ చేసామండి. అది కూడా సింపుల్గా ఇట్లా తనకి నచ్చినట్టుగా బర్త్డే విషెస్ చెప్తున్నట్టుగా స్క్రీన్లో వేసి టీవీలో ఇట్లా చూసుకుంటున్నాడు అనమాట. ఇలా చూసుకున్న తర్వాత కేక్ కటింగ్ కొంచెం ఎక్కువగా ఫొటోస్ యాడ్ చేశానండి. వీడియో కొంచెం తక్కువగా తీశాను. ఇలా పిల్లల బర్త్డేస్ని ఎప్పుడైనా సింపుల్గా చేసుకోవాలనుకున్నప్పుడు హ్యాపీగా మనం ఇట్లా సెలబ్రేట్ చేసుకోవచ్చండి. అందుకే కొంచెం ఒక రిఫరెన్స్ లాగా ఉంటుందని చెప్పి ఈ వీడియో తీశాను నేను. బేకర్స్ మహల్ అని మాకు ఇంటి దగ్గరలో ఒక బేకరీ ఉందండి. ఎప్పుడు తీసుకున్నా అక్కడే తీసుకుంటాము. మోస్ట్లీ పైనాపిల్ ఫ్లేవర్ తీసుకుంటూ ఉంటామండి మేము. ఈ పైనాపిల్ ఫ్లేవర్ది బాగా నచ్చుతుందన్నమాట మాకు. రిక్కీకి ఇప్పుడు 5 కంప్లీట్ అయిపోయి 6 ఇయర్స్ వస్తాయండి. ఇంక అందుకే నెంబర్ 6 క్యాండిల్ పెట్టాము. ఇక్కడ కేక్ కటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. హ్యాపీ బర్త్డే అని చెప్పి వచ్చిన తర్వాత కేక్ కట్ చేస్తున్నాము. కేక్ కట్ చేసేసి తినిపించడానికి ట్రై చేస్తుంటే ఇంకా ఎప్పట్లాగానే కేక్ తినట్లేదు. నేను ఆల్రెడీ అంతకుముందు మా పిల్లల బర్త్డే వీడియోస్లో కూడా షేర్ చేశాను కదా. నార్మల్గా మేము కేక్ తీసుకురావడమే కానీ వాళ్ళు ఎప్పుడు కేక్ తినరు అనమాట. ఏదో జస్ట్ ఫోటో కోసం కొంచెమే పెట్టమని అంటున్నారు. జస్ట్ కొంచెం తీసుకొని ఇట్లాగా కేక్ కట్ చేయించి జస్ట్ ఇట్లా టంగ్ మీద పెట్టాము అంతే. చాలా చిన్నగా, ఇక వాళ్ళు ఎక్కువ తినరనమాట. కాకపోతే ఇక బర్త్డే అని చెప్పి కొంచెం కేక్ కట్ చేయించడానికి తీసుకొస్తూ ఉంటాం మేము. పిల్లలకి బర్త్డేస్ అప్పుడు కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదండి, ఒక గిఫ్ట్ అన్నా తీసుకోవాలని చెప్పి. అందుకే వాళ్ళ డాడీ వీళ్ళకి ఇలాంటి స్కూటర్ అంటే ఇష్టం అండి. నార్మల్గా సింగిల్ లెగ్తో కొంచెం పుష్ చేసుకుంటూ వేసుకెళ్ళేది ఉంటుంది కదా. ఈ స్కూటర్ అంటే ఎప్పటి నుంచో అడుగుతున్నాడు అనమాట. ఇంకా గిఫ్ట్ ఇవ్వడం అయిపోయిన తర్వాత మేము రెస్టారెంట్కి వెళ్ళామండి. రెస్టారెంట్కి వెళ్ళేసి ఇంకా డిన్నర్ చేసేసి ఇంటికి వచ్చేసాం. ఈసారి టులిప్స్ గ్రాండ్ హోటల్ అని ఇవన్నీ కొంచెం మా ఏరియాలో నియర్ బై ఉన్న వాటికి వెళ్ళామన్నమాట. ఇంక ఇవైతే ఈటింగ్ తర్వాత లేజీ మోడ్లో ఉన్న ఫొటోస్. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా దీంతో ఆడుకుంటానని చెప్పి ఇది ఓపెన్ చేసి ఇట్లా కొంచెం ట్రయల్ చూపిస్తున్నాడు అనమాట. ఇంకా ఈ స్కూటర్ అయితే మా రిక్కీకి చాలా నచ్చిందండి. ఇంకా చాలాసేపు దీంతోనే ఆడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా దాన్ని ఒక పక్కన పార్క్ చేసుకొని చాలా చక్కగా ఆడుకున్నాడు. చాలా నచ్చింది. ఇంట్లోనే ఇలాగా పోనిచ్చుకుంటూ ఆడుకుంటున్నాడు. మా రిక్కీ సింపుల్ బర్త్డే సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.